Good morning children. How are you? Last time మన ప్రీవియస్ క్లాస్ లో ఫుడ్ అండ్ హెల్త్ గురించి చెప్పుకున్నాము. సో అండ్ అలాగే అందరూ హోంవర్క్ షేర్ చేశారు. కాకపోతే కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటున్నాయి అన్న, ఒకసారి స్పెల్లింగ్ మిస్టేక్స్ మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండండి. లాస్ట్ టైం మనం ఫుడ్ అండ్ హెల్త్ గురించి చెప్పుకున్నాం కదా, అందులో మనం టాపిక్స్ చెప్పుకున్నాం. న్యూట్రియంట్స్ ఇన్ ఫుడ్ అంటే న్యూట్రియంట్స్ ఇన్ ఫుడ్ అంటే ఫుడ్లో ఎలాంటి న్యూట్రియంట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ అలాగే ఫుడ్ని ఎలా ప్రొటెక్టివ్ చేయాలి దాని గురించి చెప్పుకున్నాం, ఫైబర్ గురించి చెప్పుకున్నాం. అండ్ అలాగే బ్యాలెన్స్డ్ డైట్, మనం హెల్తీగా ఉండాలంటే ఎలాంటి డైట్ని పాటించాలి, అలాగే ఆ డైట్ని ఎలా బ్యాలెన్స్గా ఉంచాలి అనే దాని గురించి కూడా చెప్పుకున్నాం. అలాగే మనం ఎలాంటి న్యూట్రియంట్స్ అంటే మన ఫుడ్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, ఎలా ప్రిజర్వ్ చేసుకున్న ఫుడ్ని మనం తీసుకోవాలి అనే దాని గురించి కూడా డిస్కస్ చేస్తున్నాం. సో ఈ క్లాస్లో మనం డిసీజెస్ గురించి చెప్పుకున్నాం. డిసీజెస్ 2 టైప్స్ ఉంటాయి కదా, ఇన్ఫెక్షస్ డిసీజెస్ అండ్ నాన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్. ఫస్ట్ ఒకసారి చూడండి. డిసీజెస్ గురించి చెప్పుకున్నాను. డిసీజెస్ అంటే ఎలాంటి డిసీజెస్ వస్తాయి, దేని ద్వారా వస్తాయి అంటే మనకి డిసీజెస్ అనేవి ఓన్లీ మన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. సో కానీ ఆ డిసీజెస్ అనేవి ఎలాంటి ద్వారా వస్తాయి, వేటి ద్వారా వస్తాయి, అసలు డిసీజెస్ అనేవి ఎందుకు వస్తాయి అనేది, అంటే మన జాగ్రత్తగా ఉండకపోతే కదా మనకి డిసీజ్ అనేది వచ్చేది. సో త్రూ ద ఎయిర్ ద్వారా వస్తుందో, వాటర్ ద్వారా వస్తుందో, సో ఇలాంటి డిసీజ్ అంటే ఆ డిసీజెస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. డిసీజెస్ 2 టైప్స్ ఉంటాయి నాన్న. ఇన్ఫెక్షస్ డిసీజ్, సో అంటే మనకి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది కదా. సో అంటే ఇప్పుడు ఎవరికైనా కోల్డ్ చేసింది అనుకో, అది నార్మల్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో వాటన్నిటికీ ఏమంటారు, ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటారు అనమాట. ఓకే, సెకండ్ వన్ మనం ఇంకోసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ గురించి చూద్దాం. అసలు డిసీజ్ అంటే ఏంటో చూద్దాం. ఏ పర్సన్ విత్ ఏ డిసీజ్ ఫీల్స్ అన్వెల్ అండ్ వీక్. అసలు ఒక పర్సన్కి డిసీజ్ అనేది ఉందంటే వాళ్ళు చాలా హెల్తీగా ఫీల్ అవ్వరు, అంటే ఫీలింగ్ అన్వెల్ అనమాట, చాలా అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఈజ్ అనేబుల్ టు వర్క్ ప్రాపర్లీ, అండ్ అలాగే ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు వాళ్ళు చేయలేరు. There are different types of diseases. Some are caused by very tiny things culture, some others are caused by deficient diet అన్నమాట. సో ఏంటంటే డిసీజెస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని ఏంటంటే మనం మంచి ఫుడ్ తీసుకోకపోయినా, జమ్స్ ఉన్న ఫుడ్ తీసుకున్నా మన హెల్త్ అనేది పాడైపోతుంది అనమాట. అండ్ అలాగే ఇంకొన్ని డిసీజెస్ ఏంటంటే డెఫిషియెంట్ డైట్ కాకపోతే జమ్స్ ద్వారా, కానీ డెఫిషియెంట్ డైట్ అంటే మనం సరిగ్గా ఫుడ్ తినకపోయినా, ఎక్కువసేపు మనం వర్క్ చేస్తూ ఉన్నా, అంటే ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ అనేది హెల్తీగా ఉండాలి. సో ఎప్పుడో వండిన ఫుడ్ని నిన్న వండిన ఫుడ్ని ఈరోజు తినడం ద్వారా కూడా మన హెల్త్ అనేది పాడైపోతుంది అనమాట. ఇన్ఫెక్షస్ డిసీజెస్ గురించి చూద్దాం. ఇఫ్ సమ్మన్ ఇన్ యువర్ క్లాస్ హ్యాస్ ఎ కోల్డ్ ఆర్ కంజక్టివ్స్, అంటే మనకి కళ్ళు ఎప్పుడైనా ఎర్రగా ఉన్నా, కళ్ళకలకలు ఉన్నా, సో అంటే మనకి ఇప్పుడు ఏదైనా బయట ఇప్పుడు పబ్లిక్లో ఎక్కడైనా బాగా కొలుతుంది. ఇప్పుడు ఆల్రెడీ తెలిసిందే, ఇప్పుడు డిసీజ్ అనేది చాలా పబ్లిక్లో చాలా ఎక్కువగా ఉంది. సో కోవిడ్ డిసీజ్ అనేది, సో ఇవన్నీ ఏంటంటే స్ప్రెడ్ అయ్యేవన్నమాట. సో అందుకని ఇప్పుడు ఎవరికైనా కోల్డ్ ఉందంటే ఆ కోల్డ్ మనం దగ్గరగా ఉన్నప్పుడు ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అదర్ చిల్డ్రన్ ఆల్సో గెట్ ద డిసీజ్. సో ఇప్పుడు మన పక్కన ఎవరైనా, అంటే చిల్డ్రనే కాదు, పబ్లిక్లో ఎవరైనా సరే మన పక్కన ఎవరైనా ఉన్నప్పుడు, వాళ్ళకి కోల్డ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. సచ్ డిసీజెస్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ 1 person to another. సో ఒక పర్సన్ నుంచి మరొక పర్సన్కి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. దే ఆర్ కాల్డ్ కమ్యూనికబుల్ ఆర్ ఇన్ఫెక్షస్ డిసీజెస్. వాటినే కమ్యూనికబుల్ కానీ లేదా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కానీ అంటారు. సో కమ్యూనికబుల్ అంటే కమ్యూనికేషన్ అనమాట. ఒక పర్సన్కి కమ్యూనికేషన్ వచ్చినప్పుడు, సో పక్కన వేరే అదర్ పర్సన్ ఉన్నప్పుడు, వాళ్ళ కోల్డ్ ఉన్నప్పుడు మన దగ్గర స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఆర్ కాజ్డ్ బై జర్మ్స్. అవన్నీ జర్మ్స్ ద్వారా జరుగుతూ ఉంటాయి. సో మన చేతుల్లో ఇప్పుడు ఆల్రెడీ మనం అన్నీ పాటిస్తున్నాం. సో మాస్క్ పెట్టుకుంటున్నాము, శానిటైజర్ యూజ్ చేస్తున్నాము. సో ఇవన్నీ యూజ్ చేస్తున్నాము కదా. సో ఇవన్నీ ఏంటంటే జర్మ్స్ చనిపోవడానికి, మన హ్యాండ్స్లో జర్మ్స్ అనేవి లేకుండా క్లీన్గా ఉండడానికి అనమాట. ఈ పర్సన్ గెట్స్ ద డిసీజ్ వెన్ జర్మ్స్ ఎంటర్ ద బాడీ అండ్ హార్మ్ ఇట్. ఎప్పుడైతే మనకి డిసీజ్ వస్తుందో అప్పుడు జర్మ్స్ అన్ని మన బాడీలోకి వెళ్ళాయని అర్థం అనమాట. These germs can spread to other people who came in contact with the sick person. సో జెమ్స్ అనేవి ఇప్పుడు మన హ్యాండ్స్లో జెమ్స్ ఉంటే అది మన హ్యాండ్స్లోనే ఉండవు అనమాట. మన దగ్గరికి ఎవరైనా అదర్ పర్సన్ వచ్చినప్పుడు మన జెమ్స్ అనేవి వాళ్ళకు కూడా ఆ జెమ్స్ అనేవి స్ప్రెడ్ అయిపోతాయి అనమాట. స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్, అసలు అలా ఎలా స్ప్రెడ్ అవుతాయి కదా చూద్దాం.
ఫస్ట్ వన్, త్రూ ఇంఫెక్టెడ్ ఫుడ్ అండ్ వాటర్. ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్ ద్వారా అండ్ అలాగే వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతుందంట. అది ఎలాగో చూద్దాం. ఫుడ్ అండ్ వాటర్ కెన్ బికమ్ ఇన్ఫెక్టెడ్ విత్ జెర్మ్స్ ఇఫ్ దే ఆర్ నాట్ స్టోర్డ్. అంటే ఫుడ్ కానీ వాటర్ కానీ మంచిగా స్టోర్ చేసి లేకపోతే అవి జెర్మ్స్తో నిండిపోతాయి. జెర్మ్స్ ఎంటర్ ఫుడ్ త్రూ డస్ట్ అండ్ డర్ట్. అంటే అప్పుడు మన జెర్మ్స్ అనేవి ఇప్పుడు జెర్మ్స్ అనేది దుమ్ము ద్వారా అయినా ఉండొచ్చు, గాలి ద్వారా అయినా ఉండొచ్చు, లేదా చెత్త ద్వారా. అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక వస్తువు పెట్టేసి మనం దాన్ని 10 days అలా వదిలేసామంటే దాని మీద బాగా దుమ్ము పడిపోతుంది అనమాట. సో అలాంటి జెర్మ్స్ అనమాట. సో ఇన్సెక్ట్స్ such as cockroaches, house flies and small animals such as rats also spread germs. Eating infected food and drinking infected water causes diseases to spread. సో ఏంటంటే మనకి జెర్మ్స్ అనేవి గాలి దుమ్ము ద్వారా కాకుండా ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న కాక్రోచ్ బొద్దింకలు కానీ ఎలుకలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా మనకి ఇళ్ళల్లో. సో అంటే మామూలుగా మనం క్లీన్గానే ఉంచుకుంటాం. ఒకవేళ క్లీన్గా లేకపోతే కనుక చిన్న చిన్న పురుగులు కానీ ఎలుకలు కానీ కాక్రోచెస్ కానీ ఇవన్నీ ఏంటంటే మనం మంచిగా పెట్టుకున్న వస్తువుల మీద కానీ ఫుడ్ మీద కానీ అవన్నీ అలా తిరగడం వల్ల జెర్మ్స్ అనేవి ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. త్రూ ద ఎయిర్ ద్వారా ఎలా వస్తుంది. When a sick person coughs, sneezes or spits, germs are released into the air. When a healthy person breathes the infected air, the germs can enter the healthy person's body. The common cold flu. ఇప్పుడు దగ్గరనుకోండి, ఇప్పుడు దగ్గరం వల్ల ఏంటంటే మనకి లోపల ఉండే మన దగ్గరప్పుడు ఎయిర్ అనేది బయటకు వస్తుంది కదా. సో ఆ ఎయిర్ ఏంటంటే హెల్తీ పర్సన్ పీల్చుకుంటారు. సో ఇప్పుడు మనం ఎక్కడైనా పబ్లిక్లో ఉన్నామంటే అందరూ పిలిచేది ఒకటే ఎయిర్. సో అందులో ఒక పర్సన్కి కప్పు ఉన్నప్పుడు దగ్గినప్పుడు ఆ దగ్గినప్పుడు ఏంటంటే ఎయిర్ అనేది బయటకు వస్తుంది. ఆ ఎయిర్ని ఇంకొక పర్సన్ పీల్చుకుంటారు. సో అలా పీల్చినప్పుడు ఏంటి ఆటోమేటిక్గా ఎయిర్లో డిసీజ్ అనేది ఆ జెర్మ్స్ అనేవి స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ త్రూ ఇన్సెక్ట్స్, పురుగుల ద్వారా, చిన్న చిన్న పురుగులు అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మనం స్టోర్ చేసుకున్నప్పుడే మూత లేకుండా పెట్టేసినప్పుడు లేదా వాటర్ కానీ మూత లేకుండా అంటే క్లోజ్ చేయకుండా ఉన్నప్పుడు సో దాని మీద ఏంటంటే జెర్మ్స్ అనేవి ఉండడం వల్ల చిన్న చిన్న పురుగులు అనేవి తిరగడం వల్ల త్రూ ద ఎయిర్ ద్వారా త్రూ ద ఇన్సెక్ట్స్ ద్వారా చిన్న చిన్న పురుగుల వల్ల డిసీజ్ అనేది మనకి స్ప్రెడ్ అయిపోతుంది. త్రూ డైరెక్ట్ కాంటాక్ట్. అంటే ఇప్పుడు ఎవరికైనా కళ్ళకలకి ఉన్నాయనుకోండి, చిన్న ఐస్ బాగా రెడ్డిష్గా ఉన్నాయనుకోండి, సో త్రూ ఐ కాంటాక్ట్ ద్వారా సో ఒక పర్సన్ టు ఒక పర్సన్ అలా చూసుకున్నప్పుడు త్రూ ద ఐస్ ద్వారా కూడా జెర్మ్స్ అనేవి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా వాళ్ళు యూజ్ చేసేవి అంటే ఇప్పుడు ఏమైనా వాళ్ళు టవల్ యూజ్ చేస్తారనుకోండి, ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని ఇప్పుడు అలా రెడ్డిష్గా ఉన్నప్పుడు ఫేస్ వాష్ చేసుకొని ఆ టవల్ని యూజ్ చేసినప్పుడు అది వేరే పర్సన్ యూజ్ చేశారనుకోండి, అలా కూడా జెర్మ్స్ అనేవి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ త్రూ డ్యామేజ్డ్ స్కిన్. యువర్ స్కిన్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రొటెక్టివ్ వాల్ ఫర్ యువర్ బాడీ. అంటే మన బాడీకి మన స్కిన్ అనేది ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అనమాట. జెర్మ్స్ కెనాట్ ఎంటర్ యువర్ స్కిన్ బట్ ఇఫ్ యువర్ స్కిన్ ఈస్ కట్ ఆర్ డ్యామేజ్డ్. అంటే ఎప్పుడైనా మనం కింద పడినప్పుడు దెబ్బ అనేది తగులుతుంది కదా. సో ఏదైనా నైఫ్ యూజ్ చేస్తున్నప్పుడు కట్ అయింది అనుకోండి, సో అలా కూడా మనం వెంటనే ఎక్కడైతే కట్ అయిందో దాన్ని వెంటనే మనం ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకోకపోవడం వల్ల జెర్మ్స్ అనేవి బాడీలోకి ఈజీగా ఎంటర్ అయిపోతాయి. సో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వెంటనే ఫస్ట్ ఎయిడ్ అనేది మనం కంపల్సరీగా చేసుకోవాలి. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్. అసలు ఎలాంటి వాటిని మనం ఎలా ప్రివెంట్ చేయాలి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. The best way to prevent a disease by controlling the breeding and spreading of germs. అంటే ఎక్కువ జెర్మ్స్ స్ప్రెడ్ అవ్వకుండా మనం ఎలాంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలి, ఎలా కంట్రోల్ చేయాలని చూద్దాం. కీప్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. హ్యావ్ ఎ బాత్ విత్ సోప్ అండ్ వాటర్ ఎవ్రీ డే. మన సరౌండింగ్స్ అన్నింటినీ క్లీన్గా ఉంచుకోవాలి. అలాగే మనం డైలీ స్నానం చేస్తూ ఉండాలి. అండ్ వాష్ యువర్ హ్యాండ్స్ విత్ సోప్ అండ్ వాటర్ బిఫోర్ ఈటింగ్. మనం ఫుడ్ తినే ముందు అంటే భోజనం చేసే ముందు కానీ టిఫిన్ చేసే ముందు కానీ మన హ్యాండ్స్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఇఫ్ యువర్ స్కిన్ ఈస్ డర్టీ, జెర్మ్స్ విల్ బ్రీడ్ ఇన్ ఇట్. ఇఫ్ యువర్ నెయిల్స్ ఆర్ డర్టీ, జెర్మ్స్ విల్ ఇంటూ యువర్ ఫుడ్ అండ్ వెన్ యూ ఈట్. సో మన నెయిల్స్ని కూడా ఎప్పుడు అందులో మట్టి లేకుండా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే తినేటప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన హ్యాండ్స్లో ఉన్న జెర్మ్స్ ఫుడ్లోకి వెళ్ళకుండా ఉంటుంది. సో మన హ్యాండ్తో తింటూ ఉంటాం కదా, కొంతమంది స్పూన్తో తింటూ ఉంటారు. సో స్పూన్తో తిన్నప్పుడు కూడా మన స్పూన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. అలాగే మన హ్యాండ్స్ కూడా వాష్ చేసుకోవాలి. జెర్మ్స్ అండ్ ఇన్సెక్ట్స్ సచ్ యాస్ హౌస్ ఫ్లైస్ అండ్ కాక్రోచెస్ కెన్ బ్రీడ్ ఇన్ గార్బేజ్. అలాగే ఎక్కువ కాక్రోచెస్, హౌస్ ఫ్లైస్ అంటే పురుగులు కానీ కాక్రోచెస్ కానీ ఇవన్నీ ఎక్కువగా గార్బేజ్ అంటే చెత్త దగ్గర ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆల్వేస్ పుట్ గార్బేజ్ ఇన్ కవర్డ్ బిన్స్. అంటే ఎప్పుడు చెత్త డస్ట్బిన్ అనేది ఎప్పుడు క్లోజ్గానే ఉండాలి. డిస్పోజ్ ఆఫ్ ఇన్ఫార్మ్ టైమ్ టు టైమ్ అండ్ నెవర్ ఎలో ఇట్ అక్యుములేట్. అంటే ఎప్పుడైనా మన డస్ట్బిన్ని టైం టు టైం
క్లీన్ చేస్తూ ఉండాలి, ఎక్కువ స్టోర్ చేసుకుంటూ ఉండకూడదు అనమాట. సన్లైట్ కిల్స్ జెమ్స్, కీప్ విండోస్ ఓపెన్ టు లెట్ సన్లైట్ ఇన్. అలాగే సన్లైట్ అనేది జెమ్స్ అన్నింటిని చంపేస్తూ ఉంటుంది. సో మన ఇంట్లో విండోస్ ఎప్పుడు మార్నింగ్ టైంలో ఓపెన్గా ఉంచుకోవడం వల్ల సన్లైట్ లోపలికి రావడం వల్ల లోపల ఉండే జెమ్స్ అన్ని చనిపోతాయి అన్నమాట. Disinfectants and antiseptics are chemicals that are used to destroy germs. Use disinfectants to clean floors, drain bathrooms and bed linen. అంటే ఎక్కువ మనం ఫ్లోర్స్ని క్లీన్ చేసుకుంటుంటాం డెటాల్ వేసుకొని కానీ లేదా అదర్ లిక్విడ్స్ని వాడి కానీ మనం ఎప్పుడు ఇంట్లో హౌస్ ఫ్లోర్ని క్లీన్గా ఉంచుకుంటూ ఉంటాం. అలాగే దుప్పటిని క్లీన్ చేసుకున్నప్పుడు కానీ మనం ఎక్కువగా వాష్ చేసుకుంటాం కదా వాటిని. సో వాటిని త్వరగా అంటే ఎక్కువ కొన్నిసార్లు వాష్ చేసుకుంటూ ఎక్కువసేపు అలా వచ్చేయకుండా ఎక్కువ రోజులు అలా వచ్చేయకుండా వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ వాష్ చేసుకుంటూ ఉండడం వల్ల కూడా వాటి మీద జర్మ్స్ అనేవి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. మస్కిటోస్ బ్రీడింగ్ స్టాండర్డ్ వాటర్. మేక్ షూర్ దెర్ ఈస్ నో స్టాండర్డ్ వాటర్ నియర్ యువర్ హౌస్. ఏంటంటే వాటర్ అంటే మురికి నీరు అనమాట. మురికి నీరు ఎప్పుడు మనకి మన సరౌండింగ్స్లో లేకుండా చూసుకుంటూ ఉండాలి. మన ఇంటి ముందు కానీ మన ఇంట్లో కానీ షింక్లో కానీ వాటర్ దగ్గర కానీ వాష్రూమ్స్ కానీ మురికి నీరు అనేది మన చుట్టూ సరౌండింగ్స్లో లేకుండా చూసుకుంటూ ఉండాలి. అలా ఉండడం వల్ల ఏంటంటే మనకి మస్కిటోస్ దోమలు అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇఫ్ నీడెడ్ స్ప్రే ఇన్సెక్టిసైడ్స్ విచ్ ఆర్ కెమికల్స్ దట్ కిల్ ఇన్సెక్ట్స్, అంటే శానిటైజర్స్ అనమాట. ఇప్పుడు ఏవైతే మనకి ఇప్పుడు హ్యాండ్ శానిటైజర్స్ మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో సో అలాగే ఇంట్లో కూడా శానిటైజర్స్ అనేవి అప్పుడు శానిటైజ్ చేసుకుంటూ ఉండడం వల్ల అంటే ఎప్పుడైనా ఒకసారి శానిటైజ్ చేసుకుంటూ ఉండడం వల్ల అక్కడ ఉండే సరౌండింగ్స్లో ఉండే జర్మ్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. స్టే అవే ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ అండ్ బిలాంగింగ్ టు సో దట్ జర్మ్స్ దట్ డు నాట్ స్ప్రెడ్ టు అదర్స్. అంటే ఇన్ఫెక్టెడ్ పీపుల్కి ఎక్కువ దూరంగా ఉండడం వల్ల మనకి జర్మ్స్ కానీ డిసీజ్ కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. బాయిల్ డ్రింకింగ్ వాటర్ ఫర్ 10 to 15 minutes ఆర్ యూజ్ యూ వాటర్ ప్యూరిఫైయర్ టు కిల్ జర్మ్స్. మనకి హాట్ వాటర్ అనమాట. హాట్ వాటర్ 10 to 15 minutes ఒకసారి తీసుకోవడం వల్ల మనకి బాడీలో జర్మ్స్ అనేవి చనిపోయి క్లీన్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇమ్యూనైజేషన్. ఇమ్యూనైజేషన్ అనేది ఎలా ఉండాలి? ఇమ్యూనిటీ అనేది ఉండడం వల్ల ఏంటి యూస్? పీపుల్ ఎస్పెషల్లీ చిల్డ్రన్ ఆర్ గివెన్ వ్యాక్సినేషన్స్ టు ప్రివెంట్ ఫ్రమ్ దేర్ గెటింగ్ ఇన్ సీరియస్ డిసీజెస్. చిన్నపిల్లలకి అయితే టీకా వేస్తూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా కోవిడ్ టైంలో మనం వ్యాక్సిన్ వేయించుకుంటూ ఉన్నాం. సో అవన్నీ ఏంటంటే ఇమ్యూనైజేషన్ మన ఇమ్యూనిటీ పవర్ని సేవ్ చేయడానికి అనమాట. వ్యాక్సిన్స్ ఆర్ made of all small quantities of dead very weak germs or particular diseases or substances produced by these germs. అంటే అలా ఎప్పుడైనా మన బాడీలో జర్మ్స్ స్ప్రెడ్ అయిపోయినప్పుడు కానీ ఏదైనా మనకి ఇప్పుడు ఏదైతే డిసీజ్ ఉందో మన పబ్లిక్లో సో దాన్ని చంపడానికి కానీ అంటే అది మనకి రాకుండా ఉండడానికి కానీ మనం వ్యాక్సిన్ అనేది వేయించుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇమ్యూనిటీ ఉండాలంటే మనం మంచిగా తింటూ ఉండాలి, మంచి ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో అప్పుడు అలా ఉన్నప్పుడు మనకి ఏ డిసీజ్ అయినా త్వరగా రాకుండా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మెనీ డిసీజెస్ యాజ్ మీజల్స్, టైఫాయిడ్ అంటే ఇప్పుడు ఫీవర్ కానీ ఏదైనా బాగా ఫీవర్ ఇప్పుడు కోవిడ్ టైంలో ఏంటంటే ఫీవర్ కానీ హెడేక్ కానీ ఎక్కువగా వచ్చినప్పుడు సో మనం వ్యాక్సిన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ వేయించుకుంటూ ఉన్నాం. సో ఆ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి త్వరగా డిసీజ్ అనేది అసలు త్వరగా కాకుండా అసలు డిసీజ్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. సో అలా వ్యాక్సిన్ అనేది బిఫోర్ మనకి ఏదైనా డిసీజ్ రావడానికి ముందు మనం హెల్తీగా ఉండడానికి జాగ్రత్తగా ఉండడానికి వ్యాక్సిన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అనమాట. అవి చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఇప్పుడు మనం ఇన్ఫెక్షన్స్ ఈ క్లాస్లో డిసీజెస్ గురించి తెలుసుకున్నాము, ఎలాంటి డిసీజెస్ ఉంటాయని. అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ని కమ్యూనికబుల్ డిసీజెస్ అని కూడా అంటారు. కమ్యూనికబుల్ అంటే ఎలా అయితే మనకి ఫస్ట్ పర్సన్ అదా ఒక పర్సన్ 1% టు అదర్ పర్సన్ అనమాట. సో త్రోగా ఎయిర్ ద్వారా కానీ త్రోగా వాటర్ ద్వారా కానీ త్రోగా అంటే ఐ కాంటాక్ట్ ద్వారా కానీ సో ఇలా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ని ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అంటారు. ఓకేనా, కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. సో అలాగే ఇమ్యూనిటీ గురించి కూడా చెప్పుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం నాన్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు మనం ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ గురించి చెప్పుకున్నాము. అండ్ అలాగే ఒక క్వశ్చన్ హోంవర్క్ ఇస్తాను, ఆ హోంవర్క్ని నోట్ చేసుకోండి. అండ్ అలాగే ఆ హోంవర్క్ని 2 times రాసి గ్రూప్లో షేర్ చేయండి. అలాగే ఇప్పుడు ఏవైతే క్లాస్ చెప్పానో నేను ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అండ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ గురించి ఒకసారి మీరు కూడా దాన్ని రిమైండ్ చేసి వినండి, లేదా ఒకసారి బుక్స్ ఏమైనా ఉంటే ఓపెన్ చేసి చూడండి. అండ్ అలాగే క్వశ్చన్ ఇప్పుడు నోట్ చేస్తాను కదా, ఆ క్వశ్చన్ని చదివి చూడకుండా రాసి గ్రూప్లో షేర్ చేయండి. ఫస్ట్ నేను క్వశ్చన్ నోట్ చేస్తాను. అందరూ సింగిల్ రూల్ నోట్బుక్ పెట్టాలని అనుకుంటున్నాను. ఎవరైనా పెట్టని వాళ్ళు ఉంటే సైన్స్కి సింగిల్ రూల్ నోట్బుక్ కంపల్సరీ పెట్టండి అన్నమాట. నోట్బుక్స్ స్కూల్లో అవైలబుల్గా ఉన్నాయి, నోట్బుక్స్ వచ్చి తీసుకోండి. ఒకసారి బుక్స్ ఓపెన్ చేయండి.
లాస్ట్ క్లాస్ లో ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకున్నాము. నేమ్ ద 5 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ఫుడ్ దట్ కీప్ యు హెల్తీ అండ్ ఫిట్ అని. సో 5 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ గురించి మనం చెప్పుకున్నాము. ఏంటవి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ వాటి గురించి చెప్పుకున్నాం కదా. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ roughage ఇన్ యువర్ డైట్? This is the question ma అందరూ నోట్ చేసుకోండి. ఆన్సర్ నోట్ చేస్తాను. దిస్ ఇస్ ఈ. Note down the answer. This is the question. My second question, what is the importance of roughage in your diet? అంటే roughage మన డైట్ లో roughage యొక్క ఇంపార్టెన్స్ ని ఏంటి అని అడుగుతున్నాడు. మన లాస్ట్ క్లాస్ లో ఫస్ట్ క్వశ్చన్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకి ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే న్యూట్రియంట్స్ లో ఏముంటాయి? కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్ ఉన్నాయి కదా. సో వాటి గురించి మనం చెప్పుకున్నాం. అండ్ అలాగే ఇప్పుడు ఈ క్లాస్ లో నాన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటే ఏంటి, నాన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటే ఏంటి, అసలు ఎలా ఇన్ఫెక్షస్ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు roughage ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ roughage ఇన్ యువర్ డైట్. మన డైట్ లో roughage యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో దానివల్ల ఏంటంటే roughage అనేది మనకి ఏదైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉందో సో అది roughage ద్వారా మనకి క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే మనం తీసుకుంటామో roughage ఈస్ ద పార్ట్ ఆఫ్ యూ దట్ కెనాట్ బి డైజెస్టెడ్ బై ద బాడీ. ఏవైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుందో దానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఈ స్పెల్లింగ్స్ నోట్ చేసుకుని అలాగే సింగిల్ చెప్పాను దాన్ని లైన్ టు లైన్ టీచర్స్ రాయి వాట్ టు వాట్ గ్యాప్ ఇవ్వండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నోట్ చేయండి. సో ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ కాల్ చేయండి, మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. సో ఒకసారి చూడండి నాన్న, నోట్ చేయండి. ఒకసారి ఎవరో చూడండి నాన్న. What is the importance of roughage in your diet? WHAT what? IS is, TH is the. What is the importance? IMPORTANCE importance. OF of importance of roughage. ROUGHAGE roughage in your diet. INT YOUR DIET diet in your diet. Answer చూడండి roughage ROUGHAGE
GHAGE roughage. Roughage nana ROUGHAGE roughage is that is THAT that is that part of food PART part OF of FOD food part of food that cannot be THAT that CANNOT cannot be that cannot be digested DIGEST digested by the body by THE by the BOD body by the body. Roughage is that part of food that cannot be digested by the body. It helps your body. It HELPS helps YOUR your BOD by body GET get RID of 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 undigested food UNDIGEST undigested FOD food. నోట్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే నోట్ చేసుకున్నాను. వీటితో పాటు నేను నెక్స్ట్ కింద రబ్ చేసి ఒక 5 హార్డ్ వర్డ్స్ ఇస్తాను. ఆ 5 హార్డ్ వర్డ్స్ కూడా నోట్ చేసుకుందాం. కానీ ఒకసారి క్వశ్చన్ ఆన్సర్ మాత్రం నోట్ చేయండి. నోట్ చేశారన్నా ఈ క్వశ్చన్లోని కాకపోతే మనం ఈరోజు చెప్తున్న టాపిక్లో నుంచి ఒక 5 హార్డ్ వర్డ్స్ కూడా రాస్తాము. ఆ 5 హార్డ్ వర్డ్స్ నోట్ చేసుకొని హార్డ్ వర్డ్స్ అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ Page diseases immunity prevention vaccine. So ఈ 5 హార్డ్ వర్డ్స్ ఒకసారి నోట్ చేసుకోండి. roughage ROUGHAGE roughage, diseases DISEASES diseases, immunity IMMUNITY immunity, prevention PREVENTAY prevention, vaccine VACCINE. సో ఈ 5 హార్డ్ వర్డ్స్ ఏంటంటే మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్ కి అంటే అలాగే క్వశ్చన్ కి సంబంధించిన 5 హార్డ్ వర్డ్స్ అన్నమాట. సో డైరీ కూడా నోట్ చేసుకున్నాను. Right? Hard words and second question and answers. One time రాసి గ్రూప్లో షేర్ చేయండి. అండ్ అలాగే చూడకుండా కూడా రాసి గ్రూప్లో షేర్ చేయండి. అన్న మిస్టేక్స్ రాయద్దు. ఒకసారి 1-2 టైమ్స్ చూడండి. ఏమైనా అర్థం కాకపోతే వెంటనే కాల్ చేయండి. హోంవర్క్ ఇది నోట్ చేసుకోండి. హోంవర్క్ ఇస్తానా హార్డ్ వర్డ్స్ నోట్ చేస్తున్నారు కదా. హార్డ్ వర్డ్స్ అండ్ అలాగే సెకండ్ క్వశ్చన్ 1 టైం రాసి గ్రూప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.